హలో అందరికీ, అందరు బాగున్నారా? ఈరోజు ఒక మంచి రెసిపీ చూపిస్తున్నాను. చాలా హెల్తీ రెసిపీ, అంటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. బోడ కాకరకాయలు అంటాం మేము, చాలామంది గుండు కాకరకాయలు అంటారు. ఇవి ఎప్పుడు దొరకవు, రేర్గా దొరుకుతూ ఉంటాయి సీజన్లో. అందులో ఇవి హైబ్రిడ్ బోడ కాకరకాయలు అండి. మనం నార్మల్గా మంచి కాకరకాయలు అంటే కొంచెం అవి ఇంకా ఎక్కువ కాస్ట్ ఉంటాయి. ఇవి వచ్చేసి కేజీ 180, 160 అట్లా ఉన్నాయి. ఇవైనా కాస్టే ఉంటాయి. ఇందులో ఇంకా మన ఊరు కాకరకాయలు అంటారు, అవి ఇంకా బాగుంటాయి టేస్ట్. అవి కూడా సూపర్గా ఉంటాయి, కాకపోతే కొంచెం చిన్నగా ఉంటాయి. ఇవేమో చాలా పెద్ద సైజులో ఉంటాయి, సూపర్గా ఉంటాయి. కర్రీ అదిరిపోతుంది. సింపుల్గా చేసేసుకోవడం ఉంది, వేరే ఏం లేదు. ఉల్లిపాయలు, కొంచెం ఆయిల్ వేడైనాక ఉల్లిపాయలు, జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, నార్మల్గా ఇవన్నీ మనం అన్ని కర్రీలలో వేస్తాం కదా, అలాగే అన్నీ వేసేసుకొని మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ఇందాక కట్ చేసుకున్న బోడకాకరకాయ ముక్కలు కూడా వేసేసుకొని మంచిగా కొంచెం సేపట్లోనే కర్రీ అయిపోతుందండి. చాలా టైం కూడా ఏం పట్టదు, తొందరగా మగ్గిపోతాయి ఈ కాయలు. నార్మల్గా మనం ఊరు బోడు కాకరకాయలు అంటే చూడండి, వాటికి కొంచెం టైం పడుతుంది. ఇవైతే తొందరగా మగ్గిపోతాయి. టమాటా కూడా వేసుకోవచ్చు, కానీ టమాటా అదంతా వేయలేదు. ఇలాగ సింపుల్గా చేస్తే చాలా టేస్టీగా బాగుంటుందని ఇలాగే చేశాను నేను. మీరందరూ కూడా ఒకసారి కాయలు జస్ట్ ఒక పావు కేజీ తీసుకొని ట్రై చేసి చూడండి. మీకు నచ్చితేనే మళ్ళీ ఎక్కువ తీసుకొని వండుతారు, మీకే ఇష్టమవుతుంది ఎక్కువగా నాకు తెలిసి. ఒక 2 స్పూన్స్ కారము, హాఫ్ కేజీ అండి ఇవి. 2 స్పూన్స్ కారము, ఒక 1 స్పూన్ అంటే నేను మనకు తినే అంత సరిపడంత సాల్ట్ వేసేసుకొని కలుపుకొని ఫైనల్గా ఇంకొక 5 మినిట్స్ అంటే సరిపోతుంది అంతే. కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకొని హ్యాపీగా చపాతీకైనా రైస్కైనా సూపర్గా ఉంటుంది. మీరు కూడా అందరు ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.